ధూమపానం చేయటం ఆరోగ్యానికి హానికరమని సిగరెట్లు మరియు బీడీ ప్యాకెట్లపై రాసున్నా కూడా చాలా మంది వాటిని స్మోక్ చేస్తూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. అయితే ధూమపానం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ఇది అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దగ్గు, ఆస్తమా, దీర్ఘకాలిక ఛాతీ దగ్గు వంటివి ధూమపానం చేసేవారిలో కనిపించే ప్రారంభ లక్షణాలు. అయితే ఈ వీడియోలో ధూమపానం చేసేవారిలో కనిపించే లక్షణాలు, వాటిని నియంత్రించడానికి చేయాల్సిన పనులను గురించి ఈ రోజు నేను చెప్పబోతున్నాను. ధూమపానం చేసే వారిలో కనిపించే దగ్గు సాధారణ దగ్గుకు భిన్నంగా ఉంటుంది. సాధారణ దగ్గు కొద్ది రోజుల్లో మాయమవుతుంది. కానీ ధూమపానం చేసే వారిలో కనిపించే దగ్గు 3 వారాల కన్నా ఎక్కువ దగ్గు ఉంటే అది ధూమపానం వల్ల వచ్చే దగ్గు అని భావించాలి. మీరు నికోటిన్ లేదా పొగాకును వేరే విధంగా పీల్చినా మీకు ధూమపానం దగ్గు వస్తుంది. ధూమపానం చేసే వారిలో ఇది వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ధూమపానం దగ్గు వల్ల ఛాతీ దగ్గు, ఆస్తమా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఉత్తమ మార్గం నికోటిన్ కు దూరంగా ఉండటం లేదా నికోటిన్ ను వదులుకోవటం. అయితే ధూమపానం చేయటం వల్ల వచ్చే దగ్గు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ప్రారంభంలో ధూమపానం దగ్గు సాధారణ దగ్గుగా కనిపిస్తుంది. ఇది పొడి దగ్గు. కానీ ఇది పెరుగుతున్న కొద్దీ కఫం ఎక్కువగా వస్తుంది. ఈ కఫం తెల్లగా ఉంటుంది. అయితే దగ్గినప్పుడు కఫంతో పాటు రక్తస్రావం కూడా కొన్ని సార్లు అవుతుంది. అయితే ధూమపానం దగ్గు ప్రారంభ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా ఛాతీ నొప్పి వస్తూ ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటాయి. గొంతు నొప్పి వస్తుంది. ఊపిరి ఆడనివ్వదు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే ఈ ధూమపానం దగ్గు ప్రారంభ సంకేతాలను కనుక మనం విస్మరిస్తే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అయితే మీరు ధూమపానం చేసేవారైతే దగ్గు నుండి అంత తొందరగా బయటపడలేరు. అయితే ఈ దగ్గు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు వ్యాపించకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ధూమపానం దగ్గు ఉదయం ఎక్కువగా కనిపిస్తుంది మరియు రోజు గడిచే కొద్దీ ఇది తగ్గుతూ వస్తుంది. అయితే ఇతర దగ్గు నుండి కొన్ని అంశాలు ధూమపాన దగ్గును వేరు చేస్తూ ఉంటాయి. ఆస్తమా, కఫం, దగ్గు, శ్వాస లోపం, ఊపిరి ఆడిన సమయంలో దగ్గు వంటి లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. సాధారణ దగ్గు అనేక కారణాల వల్ల వస్తుంది. ఇది 1 లేదా 2 రోజుల్లో అదృశ్యమవుతుంది. దీని నుండి ఎలాంటి తీవ్రమైన సమస్య ఉండదు. ధూమపానం దగ్గు ముఖ్యంగా ధూమపానం చేసే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నికోటిన్ మరియు పొగాకు వల్ల వస్తూ ఉంటుంది. అయితే ఈ ధూమపానం చేసేవారు ఎప్పుడూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ధూమపానం దగ్గరుండి శాశ్వత ఉపశమనం పొందాలంటే ధూమపానం మానుకోవడమే దీనికి పరిష్కారం. కొన్ని చికిత్సల ద్వారా దీని లక్షణాలను మనం తగ్గించుకోవచ్చు. అయితే దగ్గు తగ్గించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు కూడా నేను చెప్పబోతున్నాను. అవేంటి అంటే, ఎప్పుడూ ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. తక్షణ పరిష్కారం కోసం వేడి నీటితో నోటిని పుక్కలించాలి. తేనె వేసిన వేడి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. మాత్రలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా శ్వాస వ్యాయామాలు చేయాలి. దగ్గు తగ్గకపోతే ఆవిరి పట్టుకుంటూ ఉండాలి. హ్యూమిడిఫైర్ ఎక్కువగా వాడాలి. ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవన శైలిని అనుసరించాలి. ఈ దగ్గును ఎక్కువగా తగ్గించుకోవడానికి లెమన్ జ్యూస్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్మోకర్స్ కాఫ్ ను నివారించడానికి లెమన్ జ్యూస్ ఒక ఉత్తమ హోమ్ రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని లెమన్ వాటర్ ను తాగటం వల్ల ఉదయం పూటే వచ్చే దగ్గును నివారించొచ్చు. అలాగే వెల్లుల్లి కూడా. బాగా కాలిన పాలలో వెల్లుల్లి తురుము వేసి బాగా మరిగించి తర్వాత అందులో పంచదార లేదా తేనె వేసి మిక్స్ చేసి దీన్ని రోజుకు 2 సార్లు తాగితే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే యూకలిప్టస్ మరియు పుదీనా లీవ్స్. ఈ యూకలిప్టస్ ఆకులు మరియు పుదీనా రెండింటిని నీళ్లలో వేసి ఉడికించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి తీసుకోవాలి. ఇది స్మోకర్స్ కాఫ్ ను నివారిస్తుంది. సో ధూమపానం చేసేవారు ఈ టిప్స్ ని కనుక ఫాలో అయితే దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందొచ్చు.